ఇక మీరెంతమందికి తిన్నారో నాకే తెరకలేదు గానీ, చిన్నప్పుడైతే నేను, మా అక్క, మా అమ్మ పల్లికాయ ఉడకబెట్టి ఇట్లా పొట్లం కట్టేసి అరుగు మీద కూర్చొని తింటుండే. పల్లికాయ ఒలుసుకుంటంతా వాకిట్ల పడేస్తుండే అన్నట్టు. అమ్మో! ఇప్పుడైతే అసలు డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి వాకిట్ల పడేస్తోళ్ళు నూకుంటారా? సరే ముచ్చటేందంటే మా బాపైతే మార్కెట్‌లో ఎప్పుడు పల్లికాయ కనిపించినా పట్టుకొస్తాడు. మా అమ్మ చిద్రాల జల్లెడ ఉంటది కదా ఇనుపది. దాంట్లో ఏసి ఏంచుతది లేకపోతే కుక్కర్‌లో ఏసి ఉడకబెడతది అన్నట్టు గియ్యాలైతే ఉడకబెట్టమని. ఎందుకంటే ఉడకబెట్టిన పల్లీలు తింటే మస్తు ప్రోటీన్, టేస్ట్ కూడా మస్తుంటది. ఇక అప్పుడే ఇండస్ వ్యాలీ నుంచి కుక్కర్ కూడా వచ్చుండే అన్నట్టు. చాలా మంచిగుంటది స్టెయిన్‌లెస్ ట్రిపుల్ లేయర్. ఇది ఇండస్ వ్యాలీది కదా! మంచిగా మీకు కూడా కావాలి అనుకుంటే మన కూపన్ కోడ్ వాడిర్రనుకోండి 12% డిస్కౌంట్ కూడా వస్తది. బిర్యానీలు గిట్ల ఏమన్నా చేసుకోవాలంటే ఖతర్నాక్ ఉంటదిలా ఇది. మంచిగా మట్టి పోసేసి మట్టి లేకుండా కడిగేసుకోవాలన్నట్టు. దాంట్లోనే దొడ్డుప్పేసేసుకొని, నీళ్లు పోసుకొని ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతది. మంచిగా ఉడుకుతది. మేమైతే ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోర్రి. తిన్నంత తిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాం. అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకొని తింటామన్నట్టు. ట్రైన్‌లో అంతే నేను జర్నీ చేసినప్పుడు కంపల్సరీ ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవద్దు. ఎందుకంటే ఉడకబెట్టిన పల్లీలు అమ్ముతారు కదా! ₹20కి మొత్తమని ఇస్తారు. అవి ఏడ సరిపోతాయి. అందుకే నేనే ఉడకబెట్టి తీసుకుపోతానన్నట్టు. ఖతర్నాక్ హెల్తీ స్నాక్స్. మీకు ఇట్లా ఇష్టమైతే కామెంట్ చేయండి ఉడకబెట్టిన పల్లీలు.